పెళ్లి చేసుకోవాలి అని ప్రియురాలు ఒత్తిడి చేసింది. దాంతో ప్రియుడికి కోపం వచ్చింది. కానీ ఆ కోపం చివరికి ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. అక్కడ ఇంకో విషాదకరమైన విషయం ఏంటో తెలుసా? అక్కడ తన కన్న కూతుర్ని కాపాడాల్సిన కన్న తండ్రే ఆమెను చంపేయాలి అని ప్రియుడిని ప్రోత్సహించాడు అని పోలీసులు చెప్తున్నారు. అసలు ఒక తండ్రి ఇలా ఎలా చేయగలడు అన్న బాధ ఇప్పుడు అందరిలో కూడా కనిపిస్తోంది. కన్న కూతురి ప్రాణం కంటే పరువు సమస్యలు ముఖ్యమయ్యాయా? ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇక డీటెయిల్డ్‌గా ఒకసారి మనం ఈ కేసులో చూసుకున్నట్లయితే హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో కారు డిక్కీలో మహిళ మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. ఇక ఈ నెల 21న ఎలకతుర్తి బస్టాండ్ సమీపంలో పార్క్ చేసి ఉన్న ఓ కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పోలీసులు కారు డిక్కీ తెరిచి చూడగా అందులో మహిళ మృతదేహం కనిపించింది. కార్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక దాని తర్వాత మృతురాలిని పెద్దపల్లి జిల్లాకు చెందిన 33 ఏళ్ల అంకతి మానసాగా అయితే గుర్తించారు. ఇక నిందితుడిని ఎలకతుర్తికి చెందిన 33 ఏళ్ల వినోద్ కుమార్‌గా అయితే గుర్తించారు. ఇక వినోద్‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో కేసులోని అసలైన విషయాలన్నీ కూడా బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. ఇక మానసకు గతంలో 2 సార్లు వివాహం జరిగి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే పాత పరిచయం ఉన్న వినోద్ కుమార్‌తో ఆమెకు సంబంధం ఏర్పడింది. కొంతకాలం తర్వాత తనను పెళ్లి చేసుకోవాలి అని మానస వినోద్‌పై ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరిగింది. దీంతో వినోద్ మానస తండ్రి రాజశేఖర్‌కి ఫోన్ చేసి ఈ విషయం అంతా కూడా చెప్పాడు. అయితే రాజేశం స్పందించిన తీరు చూసి ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా అవాక్కయిపోతున్నారు. ముఖ్యంగా ఈ కేసులో అయితే ఇదే కీలకంగా మారనుంది. తన కూతురు బతికుంటే అందరినీ ఇబ్బంది పెడుతోంది అని ఏదో ఒకటి చేసి ఆ సమస్య లేకుండా చేయాలి అని వినోద్‌ని ప్రేరేపించినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇక ఈ మాటలను ప్రేరేపితుడైన వినోద్ కరీంనగర్‌లోని తన అద్దె ఇంట్లో మానస గొంతు నుమిలి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి కారులోని డిక్కీలో పెట్టి ఎలకతుర్తికి తీసుకొచ్చాడు. ఇక మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక రోడ్డు పక్కన కారులో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. విచారణలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కోర్టులో హాజరుపరిచారు. ఇక వాళ్ళ కన్న తండ్రి పరారీలో ఉన్నట్లుగా అయితే పోలీసులు తెలియజేస్తున్నారు. వెంటనే వాళ్ళను కూడా ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకునే ప్రయత్నంలో అయితే ఇప్పుడు పోలీసులు ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇక హత్యకు ప్రేరేపించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మానస తండ్రి రాజేశంపై కూడా కేసు నమోదు చేసినట్లుగా అయితే తెలుస్తోంది. ముఖ్యంగా కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు ఈ విషయాన్ని. సో ప్రస్తుతం రాజేశం పరారీలో ఉన్నట్లుగా చెప్పారు. ఇక ఈ ఘటనలో ఎవరి పాత్ర ఎంత ఉన్నది అన్నది దర్యాప్తులో తెలియాల్సి ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కుటుంబ సమస్యలు, సంబంధాలలో విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఒక మనిషి ప్రాణాన్ని తీసేంత హక్కు ఎవరికీ లేదు. సమస్యను పరిష్కరించడం చాలా ముఖ్యం. అలాగే హత్యకు దారితీసిన ఈ ఘటన అందరినీ కూడా కలిచివేస్తోంది. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎంతటి బాధాకర విషయమో ఈరోజు తెలుస్తోంది. ఎందుకంటే దాన్ని పెట్టుకున్న దాని తర్వాత వాళ్ళు భరించాల్సిన సిట్యుయేషన్స్ ఏవైతే ఉంటాయో అవంతా కూడా ఎవరు కూడా గమనించని పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి దారుణాలు జరుగుతాయి అని తెలవక ఇలాంటి అక్రమ సంబంధాల వైపు పెళ్ళైన మహిళలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి అనర్థాలన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ ముఖ్యంగా మనందరం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్య కాలంలో భార్య వేరే వాళ్ళతోని, అలాగే భర్త వేరే వాళ్ళతోని ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఎఫైర్ పెట్టుకొని ఇంట్లో ఉన్న అంటే సొంతంగా పెళ్లి చేసుకున్న వారినే హతమారుస్తూ ఉన్న ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాము. సో ఇది ఎంతవరకైనా సమంజసం కాదు అని మనం చెప్పాలి. సో ఇంతకీ అసలు కన్న తండ్రే కూతుర్ని చంపేయాలి, బ్రతుకుంటే అందరికీ ఇబ్బంది కలుగుతుంది అని అతను అనుకున్న తీరు ఎలా ఉంది? అసలు దానిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో ఒకసారి కామెంట్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి.